అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ కావ్య బెచంకి, రాజశేఖర్ క్యాంపస్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కడప నుంచి మాట్లాడుతున్నాను. సో ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఇండియాలో డిఫరెంట్ ప్లేసెస్ లో ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ లో మెయిన్ బ్రాంచ్ ఉంది, తర్వాత విజయవాడ, వైజాగ్ అండ్ భువనేశ్వర్ లో ఉంది. మన రాయలసీమ రీజియన్ లో కడపలో మనం ఈ బ్రాంచ్ ని 2.5 years బ్యాక్ స్టార్ట్ చేశాము. సో ఈ సెంటర్ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ జనరల్ ఐ కండిషన్స్, కంటికి సంబంధించిన అన్ని స్పెషాలిటీకి సంబంధించిన సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి. కార్నియా కానీ, రెటీనా కానీ, అడ్వాన్స్డ్ కండిషన్స్ లైక్ ఫ్రాక్చర్స్ కంటికి సంబంధించినవి, లేదంటే కంటి క్యాన్సర్స్, గ్లకోమా కండిషన్స్, చిన్న పిల్లల్లో వచ్చే ఐ కండిషన్స్, ఇలా కంటికి సంబంధించిన అన్ని రకాల జబ్బులకి ట్రీట్మెంట్ అనేది మన కడప బ్రాంచ్ లో అందుబాటులో ఉంది. సో ఇప్పుడు మనం చిన్న పిల్లల్లో వచ్చే ఐకి సంబంధించిన రకరకాల కండిషన్స్ మీద అవేర్నెస్ అనేది ఇవ్వడానికి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ అనేది జరుపుతున్నాం, ఈ సిఎంఈ. సో అందుకని మనం ప్రొద్దుటూరులో మనకి ఆఫ్థమాలజిస్ట్, పీడియాట్రిషియన్స్ అందరినీ ఇన్వైట్ చేసి లైక్ వీఆర్ డూయింగ్ దిస్ ప్రోగ్రామ్. ఈ కడపలో పెట్టింది ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ కడప, మన రాయలసీమ రీజియన్ లో సెంట్రల్ గా ఉండేలాగా పెట్టాము. సో దట్ అందరికీ అందుబాటులో ఉండాలి అడ్వాన్స్డ్ ఐ సర్వీసెస్ అనే అందుకని ఇది పెట్టామన్నమాట, అందరికీ అందుబాటులో ఉండే విధంగా. సో ఇంకా మిగతా ఏరియాస్ లో కూడా మనము చిన్న చిన్న సెంటర్స్ అనేవి ఉన్నవి, లైక్ శుక్లాలు అంటే క్యాట్రాక్ట్స్ అంటారు కదా, అలాంటి కండిషన్స్ కి మనం ఆపరేషన్స్ అవి చేస్తున్నాము. బట్ అడ్వాన్స్డ్ కండిషన్స్ అనేవి ట్రీట్ చేయడానికి టెర్షరీ సెంటర్ కావాలి, అది ఇప్పుడు మనకి రాయలసీమ రీజియన్ లో ఉంది, అది కడపలో అనేది మనం పెట్టాము. మనము లైక్ ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ అవేర్నెస్ యాక్టివిటీస్ అనేవి చేస్తున్నామండి. కంటికి సంబంధించిన కామన్ కండిషన్స్ లైక్ గ్లకోమా అంటే నీటి కాసులు అంటారు, దాని వల్ల కంటికి నొప్పి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండానే వాళ్ళు గ్రాడ్యువల్ గా చూపు అనేది పోతుంది అనమాట. దాని గురించి అవేర్నెస్ కోసం రేడియోలో ప్రోగ్రామ్స్ చేస్తున్నాము, గ్లకోమా వాక్స్ లాగా చేస్తున్నాము. అలాగే షుగర్ వల్ల కంటి నరాలు అవన్నీ దెబ్బతింటా ఉంటాయి, దానికి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. చిన్నపిల్లల్లో ఐ క్యాన్సర్స్ వస్తాయి, దాన్ని రెటినోబ్లాస్టోమా అంటారు. లాస్ట్ వీకే మనం కడపలో దీని గురించి అవేర్నెస్ యాక్టివిటీ అనేది చేసాము అండ్ రేడియో టాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా దీన్ని విస్తృతంగా మిగతా ప్రాంతాల్లో మీరు చెప్పినట్టు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్స్టెండ్ అయ్యేలాగా చేద్దాము అని చెప్పి అనుకుంటున్నాము.